మా అమ్మగారు చివర 10-15 ఏళ్ల పాటు నా దగ్గరే ఉండడం వల్ల నేను పద్మశ్రీ బిరుదాన్ని పొందగలిగాను అంటే ఆశ్చర్యమే లేదు. అదే ప్రధానమైన కారణం. లేకపోతే ఇన్నింటిని తట్టుకుని ఇంత ఎదగలిగేవాళ్ళం కాదు. వివేకానందుడు సూక్తుల్లోనే ఒకటి ఉంటుంది, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వికసించడం ఎలాగో తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ మన గురించి మారవు. మనిషి జీవితం ఎప్పుడూ 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ ఉన్న పరిస్థితి, 3 గ్రహస్థితి. అంతే. ఇందులో మనస్థితి పాలే 50%, చుట్టూ ఉన్న పరిస్థితి పాలు 25%. ఆ గ్రహస్థితి ఏదో 25, అదే మనకు కనపడడం లేదంతే. కనపడితే పావలా కూడా కాదు, 10 పైసలే. కానీ మనం దాని గురించి ఆలోచించి చేతులు మూతులు చాపేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఏమీ అవుతుంది, వీడికో లక్షిస్తాం, అంతకంటే ఏమవుతుంది. ఈ చెయ్యి చూసేవాడికి ఇస్తావు, ఓ 10,000 25,000, ఇంకేం అవ్వదు. చెయ్యిని ఎప్పెడుతుంది అంతే. దాన్ని నమ్ముతాం మనం. దాని శాతం యోగ వాసిష్టం చెప్పిన ప్రకారం, భగవద్గీత చెప్పిన ప్రకారం పావలా కూడా కాదు. నేను ఊరికే లెక్క కోసం అన్న గౌరవంతో 10 పైసలు మించి ఉండదు. ఎక్కువగా నిర్ణయించేది మన మనస్థితి. ఎక్కువగా నిర్ణయించేది మన మనస్థితి. ఇంకా చెప్పాలంటే 60% మన మనస్థితి, 30% చుట్టూ పరిస్థితి, ఆ మిగిలిన 10% గ్రహస్థితి. అందుకనే వివేకానందుడు చాలా ధైర్యంగా, చాలా మేధావిలా, హాయిగా, అపారమైన నమ్మకంతో ఆయన జనవరి 1వ తేదీని తేజకిరణాలోని రామకృష్ణ మఠం వారు వేసిందంటూ జనవరి 1వ తేదీని చెప్పిన సూక్తులోనే నీ భవిష్యత్తు మొత్తం నీ చేతుల్లోనే ఉంది అన్నాడు ఆయన. మనం వెంటనే అంగీకరిస్తాం, చేతుల్లోనే ఉంది కదండి. ఈ గీత భార్య రేఖ, ఈ గీత భర్త రేఖ. ఆయన ఉద్దేశం అది కాదు. అపార్థం అంటే అదే. ఇది కాదు ఇక్కడ లేఖ. ఈ గీతలు కోతులు కూడా ఉంటాయి. కోతులకి తెలియదు, జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారని, లేదా అవి కూడా చేతులు చెప్తాయి. మనుషులకే తెలుసు. అందుకని ఈ గీతలు అందరికీ ఉంటాయి, పెద్ద విశేషం ఏం లేదు ఇందులో. గీతలు ఎందుకు ఏర్పడతాయంటే దానికి పెద్ద వ్యాఖ్యానాలు చేయాల్సిన పనేం లేదండి. పసిబిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా ముడుచుకుని ఉంటాడు చేతులు. సరిగ్గా చేతులు ఎక్కడ ముడుచుకున్నాయో అక్కడే గీతలు ఉంటాయి. మీరు కూడా ముడుచుకోండి, తెలుస్తుంది. ముడుచుకున్న చోట గీతలు ఉంటాయి, ముడుచుకున్న చోట ఉండవు. అవే పడతాయి, కడుపులోనే ఏర్పడ్డాయి. వాటికి భార్య ఏమిటి, భర్త ఏమిటి అర్థం లేనమాట. వీటిని బట్టే మనం నిర్ణయించుకునేది. ఎప్పుడు మనకి ధైర్యం కలిగించేటువంటి పలుకులు ఎవరు చెబుతారో వాడు మనకంటే చిన్నవాడైనా వాడే మన గురువు కింద లెక్క. నిన్ను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నిర్వీర్యం చేసేది ఏదైనా సరే అది విషంలా తీసిపారాయి అంటాడు ఆయన. అది మన నిర్వీర్యం చేస్తుందో, బల సంపన్నం చేస్తుందో తెలియట్లా. ఎదుటివాడు మాట వినగానే ఎలా పడిపోతాం దానికి. పైగా చెప్పేవాళ్ళందరూ పెద్ద పెద్ద మేకప్పులు, జుట్టుకి రంగులు అన్నీ దిద్దేసి కూర్చుంటే వాడే కృత్రిమంగా ఉన్నాడు. నీ జీవితంలో కృత్రిమత్వాన్ని వాడేలా పోగొడతాడే. వాడు పెద్ద వేషం, మామూలు బొట్టు కాదు, ఇంతంత బొట్లు. ఎవరిని భయపడడానికి ఇవన్నీ? ఇంతమందిని 100 ఏళ్లుగా ప్రభావితం చేస్తున్న వివేకానందుడు బొట్టు కూడా పెట్టలేదు మొహమ్మద్ నుదుటి మీద. అలాగే ఉన్నాడు ఆయన.